వరుణ్ గారు చాలా కాలం తర్వాత చాలా కాలం తర్వాత మీరు వచ్చారు, మేము రోజు ఉంటాం. రోజు ఏం చేస్తారో అర్థం కావట్లేదు ప్రజలకి, అదే ఓకే ప్రాబ్లం. ఓకే నారాయణమూర్తి గారు, ఏంటి వైఎస్ఆర్సీపీని కాపు నాయకులు వదిలేస్తున్నారట, కాపు సామాజిక వర్గం మీకు దూరం అవుతుందట, ఎందుకు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని ప్రచారం చేయడంతో వాళ్ళు ఏమైనా అలిగి వెళ్ళిపోతున్నారా, మనం అవసరం లేదేమో అని? కాపులకు పెద్ద పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారు, కాపులు దగా చేసింది తెలుగుదేశం పార్టీ. కాపులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు. ఎవడో ఒకళ్ళిద్దరు పోతే దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 40% ఓట్లు వచ్చాయంటే దాంట్లో కాపుల యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత చాలా ఉంది. దాన్ని చూసి సంకలు గుద్దుకుంటాను ఎవరినో ఒకళ్ళ దగ్గర పట్టుకొని అంటే వాళ్ళ సంకలే దానికి నొప్పి వస్తాయి తప్ప, దానికి ఆయింట్మెంట్ రాసుకోవాలి తప్ప దానికి ఏం కొడు. అదొకటి ఏమైనా కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు 40%తో ముగ్గురు కలిపి సింగిల్ గా పోటీ చేస్తే సింగిల్ సీట్ కూడా రాదని భయపడి. నారాయణమూర్తి గారు, మీరు మాట్లాడినంతసేపు కాసేపు ఎక్కడన్నా ఆగడానికి ట్రై చేయరా? ఎందుకు బాగానే ఉంది కదా, ఓకే. వయసు వాళ్ళు ప్రయాణాలను ఉంటారులేండి. ఇక అది ఎక్కడికి ఎందుకు మనం అడగకూడదు. ఓకే, మేము ప్రయాణంలో ఉంటాం, మీరు ఇంట్లో పడుకుంటారు, మీరు ఏం చేయకుండా ముసుగుదని పడుకుంటాం. 5 సంవత్సరాలు ముసుగుదని పడుకుంటే చాలు. ఏదైనా చేయాలని కూడా ప్రయత్నించరు, మౌనముల్లా ఉంటారు. ఎందుకంటే ఓకే 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 ఏంటి మొదట్లోనే మొదలు పెట్టారు అంటే బయటకు వచ్చి ఏం మాట్లాడితే ఉన్నది పీకుతారేమో భయంతో మీరు ఇంట్లో కూర్చొని మౌనముల్లా ఉంటారు. మేము ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం, ప్రయాణంలో ఉంటాం, ప్రజల్లో ఉంటాం. ఓకే ఓకే ఏంటి కాదు, కాపు సామాజిక వర్గం దూరం అవుతుందా? మీరు పర్వాలు కాకుండా ఓకే 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 పాయింట్లోకి రండి నారాయణమూర్తి గారు. ఏంటి కాపు సామాజిక వర్గం ఎందుకు మీకు వ్యతిరేకంగా? ఒక నిమిషం అండి, శాంతిప్రసాద్ గారు ఆయన వెహికల్లో ఉన్నారు కదా, మీరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మరి ఆ విషయం మాట్లాడకుండా ఎందుకు సోదంతా పొద్దున్నే? నేను అదే అంటున్నా, మీరు పరదాల్లో మీరు బట్టలు వేసుకోకుండా బయట తిరుగుతున్నారు. 40% ఓట్లు వచ్చినట్టు బాధ్యత లేదా నీకు? 40% ఇంకా బాధ్యత మీరు ముగ్గురు పరుచుకుంటే 20% వస్తే ఒక సీట్ కూడా గెలవరని. ఓకే ఓకే నారాయణమూర్తి గారు, ఎందుకు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారు? నమ్మకం లేక, లేకపోతే కూటమి ప్రభుత్వంతో మనకి ఇబ్బంది అవుతుందని భయంతో వెళ్తున్నారా? ఎందుకు వెళ్ళిపోతున్నారు నేతలు? ఆ పార్టీ నుంచి చాలా మంది పోయారు. మరి అలాంటి తెలుగుదేశం నుంచి ఎంతమంది పోయి జనసేనలో జాయిన్ అయ్యారు, జనసేన నుంచి పోయి బీజేపీలో ఎంతమంది, వీళ్ళు ఎక్కడున్నారు? దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి. ఎవరు ఎక్కడున్నారో వాళ్ళకే తెలీదు, ఏ పార్టీ వాళ్ళు ఎవరో తెలీదు, ఏ కడువ కడుపున్నారో తెలీదు, ఎక్కడి నుంచి పోటీ చేశారో తెలీదు, వాళ్ళ అడ్రస్ ఏంటో తెలీదు. ఓకే, ఇక గెలుపు ప్రజాస్వామ్యంలో నెగ్గారంటే నెగ్గినట్టు ఆ నెంబర్ గేమ్ అది. వాళ్ళు నెగ్గారు, వాళ్ళు గవర్నమెంట్ డెఫినెట్ గా ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినా కూడా 19లో అప్పుడు ఇద్దరు సహాయంతో బీజేపీ తెలుగుదేశం సహాయంతో ఏదో నెగ్గారు, ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. మనం గౌరవిద్దాం. నేనేమంటానంటే గెలుపుని ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా గెలిచినప్పుడు గౌరవించాలి, అంతే. మనం గౌరవిద్దాం. ఏం చేస్తానికి ఆ పక్కన నియోజకవర్గంలో రోజు తీసుకెళ్లి మామిడి తోటలో తీసుకెళ్లి ప్రజల్ని కూడా చిత్తకొట్టి పంపిస్తా ఉంటే మునుముల్లా కూర్చున్నాడు. ఆ పక్కన నియోజకవర్గంలో అగత్యాలు జరుగుతుంటే, మానభంగాలు జరుగుతుంటే, మటలు జరుగుతూ ఉంటే చూస్తూ మనకెందుకులే ఈ పోస్ట్ పీకెత్తాడేమో, డిప్యూటీ సీఎం పీకెత్తే నేను ఎక్కడ పోవాలి, ఇప్పుడు సినిమాలు ఏం చేసుకోవాలి ఇక్కడ, ఆయన బాధపడతా ఉన్నాడు. మీరు ఎవడో పోతే ఉన్నారు 100లో, వాళ్ళు ఎవరో పోతే దాని గురించి మేము పెద్ద పట్టించుకోమన్నా. ఎందుకంటే ప్రజలు మాత్రం ఉన్నారు, 40% ఓట్లు మాత్రం ఉన్నాయి. మేము ఇచ్చిన పథకాలు బ్రహ్మాండంగా భర్తలకు వెళ్ళాయి. ఇవన్నీ వదిలేసి వాళ్ళు ఎవరో పోతే దాని గురించి చర్చ అనేది ఓకే, చర్చ పెట్టు, మిమ్మల్ని తప్పు పట్టను. ఎందుకంటే ఎవరన్నా ఎందుకు పోయారో అని అడగడం తప్పేం లేదు, ప్రజాస్వామ్యం. కానీ సమాధానం చెప్పే
ఇది వీళ్ళకి ఉందా అంటాను నేను. మంచి చేసిన వాళ్ళని ఓకే, అనేక రకాల కుట్రలు కుతంత్రాలు తప్పుడు వాగ్దానాలని కూడా అడగెక్కించేసి బస్సు వెళ్ళిపోయింది. 15 అవన్నీ పోయాయి. అవి ఎక్కడ పోయి అర్థం కావట్లా. ఇంటికి వెళ్తే కొడతారేమో అని చెప్పేసి ఎమ్మెల్యే భయపడుతున్నారు. వాగ్దానం ఇచ్చింది ఎవరో తెలియదు. వీళ్ళేమో డబ్బా పట్టుకొని తిరిగారు నియోజకవర్గాల్లో. ఇప్పుడు వెళ్తే కొడతారు గ్యారంటీగా. కొట్టడమే కాదు, రోడ్లో కూడా రానివ్వరు వాళ్ళు. అయితే ఓకే, వాటన్నిటికీ సమాధానం చెప్పాలి, పాలన చేయాలి. పాలన ఇంపార్టెంట్, మంచి చేసే కార్యక్రమం చేయాలి. అది వదిలేసి వాళ్ళు ఎవరో పోయారు, ఎంతమంది పోతే ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెనకలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి తోడుగా ఉన్నారు. రేపు పొద్దున వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు సమాధానం చెప్పానంటే ఆ సమాధానం వదిలేసి చేతగాక